భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో టీమిండియాకు హెడ్ కోచ్గా అతడే కొనసాగుతాడా లేదా కొత్త కోచ్ వస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇందుకు అర్హతలు, బాధ్యతలను వెల్లడిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ పదవీ కాలం జూన్ చివరి నాటికి ముగుస్తుంది. జూన్ 1 నుంచి పొట్టి కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీ ముగిసే వరకు అతడే కోచ్గా ఉంటాడు. ఆ తర్వాత కొత్త కోచ్ పదవీ కాలం జూలై 1 నుంచి మొదలై 2027 డిసెంబర్ 31 వరకు 3.5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. అంటే కొత్తగా బాధ్యతలు చేపట్టే కోచ్ 2027లో జరిగే తదుపరి వన్డే ప్రపంచ కప్ టోర్నీ ముగిసే వరకు ఈ పదవిలో ఉంటారు. ఒకసారి అర్హతలు చూసుకుంటే అయితే ఈ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 60 ఏళ్ల లోపు ఉండాలని బీసీసీఐ పేర్కొంది. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదా టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం 2 ఏళ్ల పాటు హెడ్ కోచ్ గా వ్యవహరించి ఉండాలి. లేదంటే ఐపీఎల్ జట్టు, ఇంటర్నేషనల్ లీగ్ జట్టు, ఫస్ట్ క్లాస్ టీం, నేషనల్ జట్టు ఇలా ఏదైనా ఒకదానికి కనీసం 3 ఏళ్ల పాటు హెడ్ కోచ్ గా పనిచేసి ఉండాలి అని బీసీసీఐ తమ ప్రకటనలో వెల్లడించింది. అలాగే వేతనం గురించి చర్చించుకోవచ్చని, అనుభవం ఆధారంగా నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 3 ఫార్మేట్లలోని టీమిండియా పురుషుల జట్టు ప్రదర్శన, నిర్వహణకు మొత్తం బాధ్యత హెడ్ కోచ్దే. అతడి కింద 14 నుంచి 16 మంది సపోర్ట్ స్టాఫ్ ఉంటారని క్రికెట్ బోర్డు తెలిపింది. దరఖాస్తులకు మే 27 చివరి తేదీ. దరఖాస్తుల పరిశీలన, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి కోచ్ను ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ పేర్కొంది.